రాజమండ్రి లాలా చెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం చర్చిలో నిర్వహించిన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బరియల్ గ్రౌండ్కి కాంపౌండ్ వాల్ నిర్మించాలని తీర్మానం చేశారు. స్థానిక రాజమండ్రి లాలా చెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం చర్చ్లో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో రానున్న క్రీస్తు శ్రమకాల ధన్యములు ప్రారంభ దృష్ట్యా ప్రార్థనలు చేశారు. రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ క్రైస్తవుల నిమిత్తం 2023లో ప్రభుత్వం మంజూరు చేసిన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఆ బరియల్ గ్రౌండ్లో ఇప్పటి వరకు 1050 సమాధులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అయితే బరియల్ గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ను నిర్మించామని, గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వానికి సంబంధిత ప్రభుత్వ అధికారులందరికీ ఎన్నోసార్లు వినతులు పెట్టినా నేటికి ప్రహారీ గోడ నిర్మాణం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహారీ గోడ లేకపోవడం వలన చుట్టుప్రక్కల నివాస ప్రాంతాలైన రెవెన్యూ కాలనీ, టిట్కో హౌసెస్, సావిత్రి నగర్ ప్రాంత వాసులకు తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయని అన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఈటెస్ స్వామిదాసులకు ఈ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం నివేదికలు సమర్పించామని అన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడును రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఈటెస్ స్వామిదాస్ ద్వారా అమరావతిలో కలిశామని, అతి త్వరలో కాంపౌండ్ వాల్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రహారీ గోడ నిర్మాణం కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి 10 లక్షల రూపాయలను ధవళేశ్వరం పంచాయతీకి ఇచ్చినందుకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సమావేశంలో సెక్రటరీ రెవరెండ్ బి ఏలియా, ట్రెజరర్ బ్రదర్ కె శాంతారావు, జాయింట్ సెక్రటరీ రెవరెండ్ ఎన్ లాజర్, రెవరెండ్ ఎం విజయ్ కుమార్, రెవరెండ్ వాసం శెట్టి, సమావేశంలో కమిటీ ప్రెసిడెంట్ బిషప్ పొన్నమనాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఫెలోషిప్లు ఉన్నాయి రాజమండ్రి సిటీ రూరల్లో. ఏ ఫెలోషిప్ కూడా మరి క్రిస్టియన్ బరియల్ విషయంలో పట్టించుకోవటం లేదు. మరి పెద్దలు తెచ్చారు, ఇది వారు పట్టించుకోవట్లేదు. చిన్న ఒక సంఘాలు, దీన సంఘాలు మేము అక్కడ పనిచేస్తున్నాం. అక్కడ పాములు, తేళ్లు, మరి ఇంతకుముందు సీసీ కేబుల్స్ చూపించాం, మీడియా చూపించాం, అవి ఇంకా ఉన్నాయి. ఏ పాము కుట్టినా అక్కడ నిర్వహించేవారు మేము చనిపోతాం. కనుక మీ యొక్క అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, మీడియా ద్వారా మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, ఎవరో ఏది చెప్పి వచ్చినంత మాత్రాన మా మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. వారు కూడా రిపోర్ట్ రాసుకెళ్ళారు. కానీ మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారు, అలాగే 2 ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య గారు, శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా మాకు న్యాయం చేయాలి. క్రైస్తవులకు ఇచ్చిన ఆ 5 ఎకరాల్లోనే సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలి, రోడ్లు ఏర్పాటు చేయాలి, ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఈరోజు మేమందరం ప్రార్థన మాత్రం చేయటం కూడుకున్నాం. సమయంలో ముగింపు ప్రార్థన